I will speak in English and try to translate. నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తానండి. ఆయన తెలుగులో మాట్లాడితే నేను కొట్టుకుంటాను. What we see in present world or present India is that few slogans that people use. ఇప్పటి వరకు భారతదేశంలో కనుక ఒకసారి గమనించినట్లయితే కొన్ని స్లోగన్స్ ఉపయోగిస్తుంటారు. If you don't say Bharat Mata ki Jai, then you are not an Indian. భారత్ మాతాకి జై అని కనుక నువ్వు అనకపోతే నువ్వు భారతీయుడు కాదు అని చెప్తుంటారు. If you don't sing the Vande Mataram, then you are not an Indian. నువ్వు వందే మాతరం అని పాడకపోతే నువ్వు భారతీయుడివే కాదు అంటుంటారు. And I would like to focus on few things which would make, I would like to ask a question, what would make you an Indian? నేను అదే మాటలు తీసుకుని ఇంతకు నువ్వు భారతీయుడిగా చేసేది ఏంటి అని అడగదలుచుకున్నాను. If we examine various aspects of the geography or the history or whatever, భౌగోళం కానివ్వండి, చరిత్ర కానివ్వండి, ఇలాంటి ఏవి తీసుకున్నా కానీ భారతదేశానికి గురించినటువంటివి ఏది నిన్ను భారతీయుడిగా చేస్తుంది? I want to declare today that if you take all these aspects, I am not an Indian. ఒకవేళ ఇప్పుడున్నటువంటి ఈ భౌగోళిక హద్దులు అవి మాత్రమే తీసుకుంటే నేను అసలు భారతీయుడినే కాదేమో అని నేను చెప్పాల్సి ఉంటుంది. For example, according to Aryavartana, I am not an Indian. ఎందుకు అంటే మరి వేదాల్లో రాసినటువంటి ఆర్యావర్త ప్రకారంగా నేను భారతీయుడి కాదు. Jerry is not an Indian. ఎందుకు జెర్రీ కూడా భారతీయుడు కాదు. And everyone sitting here is not an Indian. తెలంగాణలో కూర్చున్న మీరు ఎవరు కూడా భారతీయులు కాదు. ఎందుకంటే మీరు ఆర్యావర్త అన్నటువంటి ఆ భూభాగంలో లేరు. Because Manu 2:2 says, ఎందుకంటే మను ధర్మశాస్త్రం 2వ అధ్యాయం 2వ వచనం చెప్తుందంటే that it is from Himalayas to Vindhya mountains. హిమాలయాల నుంచి వింధ్య సాత్పుర పర్వతాల మధ్యలో ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉందో అది మాత్రమే ఆర్యావర్తం. That means we need not sing Vande Mataram. అది ఎందుకు దాని ప్రకారంగా కనుక మనం పోయామనుకోండి, ఇప్పుడు మనం భారత మాతాగిరి అనక్కర్లేదు, మనం వందే మాతరం మారక్కర్లేదు. So if they want to tell us that asking us to go to Pakistan, in fact they should go to Pakistan. ఒకవేళ వాళ్ళు కనుక ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఎవరైనా మారకపోతే వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోండి అని చెప్తున్నారు అనుకోండి, నిజానికి ఎవరైతే అలా అడుగుతున్నారో వాళ్ళే పాకిస్తాన్ వెళ్ళిపోవాలి. Because it belongs to them according to Manu. ఎందుకు అంటే మనధర్మ శాస్త్రం ప్రకారంగా పామిడి నుంచి హిమాలయ ప్రాంతాల నుంచి మధ్యలో వింధ్య సాత్పుర పర్వతాల వరకు కూడా ఉన్నటువంటి భూభాగంలో పాకిస్తాన్ కూడా ఒక భాగం కాబట్టి అక్కడ వాడాలి. So whoever says that this is India, according to them, whoever it is, if they believe in Manu, they should go to Pakistan. ఒకవేళ మనధర్మ శాస్త్రాన్ని నమ్మేవారు కనుక ఉంటే వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయి అక్కడ వాడుకోవాలి వందే మాత్రం అని మనకు నేర్పించక్కర్లేదు. వారి ప్రకారంగా in fact these people say the greatness of India. వీళ్ళు మరి సనాతన భారతదేశానికి గొప్పతనం గురించి మాట్లాడుతున్నారు. And speak about Takshashila. వీళ్ళు తక్షశిల అనేటువంటి ఒక విశ్వవిద్యాలయం గురించి మాట్లాడతారు. Is Takshashila now? ఆ తక్షశిల ఎక్కడ ఉందండి ఇప్పుడు? Very good. ఎక్కడ ఉంది చెప్పండి. Do you know who's Rawalpindi Express? రావల్పిండి ఎక్స్ప్రెస్ అని ఎవరైనా పేరు కదా? మీరు క్రికెట్ ఆడతాడు. In cricket, క్రికెట్ ఆడతాడు కదా ఆయన. who's that? ఎవరండి ఆయన? She was there. షోయబ్ అఖ్తర్ ఏ రావల్పిండి నుంచి వస్తున్నాడో అక్కడ ఉంటే తక్షశిల అనే విశ్వవిద్యాలయం. So even though it is in Pakistan now, పాకిస్తాన్ లో ఇప్పుడు ఉన్న కానీ తక్షశిల అనే విశ్వవిద్యాలయం they say it is Indian greatness. ఓ మా భారతీయ గొప్పతనం అండి అని ఇక్కడ మాట్లాడుకుంటారు. మళ్ళీ Why did you let go the Takshashila then? మరి ఎందుకు పంపించావాడా? నువ్వు ఎందుకు విడదీశావు మరి భారతదేశాన్ని? So what is India? ఏంటి భారతదేశం అంటే? If you look at Ashoka, అశోకుని తీసుకుంటే if you look at his empire, what he ruled, ఆయన పాలించినటువంటి భూభాగాన్ని తీసుకుంటే అది ఒకవేళ భారతదేశం అనుకుంటే maybe you are Indians, but I am not. ఒకవేళ మీరు భారతీయులు కావచ్చు, ఎందుకంటే మీరు తెలంగాణలో అందులో ఉత్తర తెలంగాణలో ఉన్నారు కాబట్టి. నేను కాదు మరి. Because if I take where my father comes from, then I am not. మా తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వస్తారో తీసుకుంటే నేను ఆ భూభాగంలో లేను కాబట్టి మేము భారతీయులం కాదు ఇప్పుడు. Because my father comes from Kanyakumari. ఎందుకు అంటే నా తండ్రి కన్యాకుమారి ప్రాంతం నుంచి వస్తాడు. So Ashoka didn't rule Kanyakumari. అశోకుడు ఎప్పుడు కూడా కన్యాకుమారి పైన రాజుగా లేడు. So if we take that history, is the Kanyakumari not part of India? ఆ చరిత్రను తీసుకుని ఆ భూభాగం ఆధారంగా చేసుకుని ఇది ఇండియా అంటే నేను ఇండియన్ కాదు. So what is India then? మరి ఇప్పుడు చెప్పండి ఏంటి భారతదేశం అంటే? Should we take the Mauryan Empire as standard? పోనీ మౌర్యులు పాలించినటువంటి భూభాగాన్ని భారతదేశం ఉన్నామా? Go look at the map in your Google Maps or wherever. గూగుల్ కి వెళ్ళి ఒకసారి మౌర్య సామ్రాజ్యం కొట్టండి, మీకు మొత్తం చిత్రపటం కనిపిస్తుంది. So it is, even now, even Mauryan Empire, maybe you would not be included. ఒకవేళ మౌర్యులు పాలించినటువంటి భూభాగం భారతదేశం అనుకుంటే మీరు కూడా భారతీయులు కాదు.
You may be in the borders of Mauryan Empire. వాళ్ళ బార్డర్ లో, భారతదేశానికి బార్డర్ లో మీరు ఉండొచ్చు. Borders of Mauryan Empire, you might be there. మౌర్యుడు పాలించినటువంటి భూభాగానికి బార్డర్ లో మీరు ఉండొచ్చు. Then you are not an Indian if Mauryan is the standard. ఒకవేళ మౌర్యుని యొక్క భూభాగమే భారతదేశం అనుకుంటే మీరు కూడా భారతీయులు కాదు. What about Gupta Empire? మరి గుప్తులు. What about Maratha? If you take Gupta, then even that is not. Should we take that as a standard that it is India? ఒకవేళ గుప్తుల సామ్రాజ్యాన్ని కనుక భారతదేశంగా అనుకుంటే, పరిగణిస్తే, is that the standard that Gupta dynasty was the map of India? పోనీ అది భారతదేశం యొక్క చిత్రపటం అనొచ్చా మనం? So when did we get this map? ఇంతకు ఇప్పుడున్న భారతదేశాన్ని భారతదేశం అని అనడానికి ఎవరు, ఎప్పుడు, ఎక్కడ మనకు హద్దులు నిర్ణయించారు? So who decided that this would be India? ఇది భారతదేశం అని ఎవరండి నిర్ణయించింది? We are divided on language. మనము భాష పేరు మీద విడిపోయాం. Should we take the Maratha kingdom? పోయి మరాఠవాడా తీసుకుందామా? మరాఠా రాజ్యాన్ని తీసుకుందామా? It was only there in the west. అది కేవలము వెస్ట్ ప్రాంతంలో లేకపోతే పశ్చిమ ప్రాంతంలో ఉంది. So is that India? అది భారతదేశం. Should we take the Mysore kingdom? మైసూర్ కింగ్డమ్ తీసుకుందామా? Where was it? Is that only India? అది కేవలం భారతదేశంగా తీసుకోవచ్చా? Is it the Travancore kingdom? లేకపోతే ట్రావెన్కోర్ రాజ్యాన్ని తీసుకుందామా? It was extreme south. అది పూర్తిగా సౌత్ లో ఉంది. Is it the Ujjain? లేకపోతే ఉజ్జయిని రాజ్యమా? Or the Delhi Sultanate? లేకపోతే ఢిల్లీని పాలించినటువంటి మొఘల్ సల్తనత? If we take Delhi Sultanate, even then I am not an Indian. ఒకవేళ మొఘల్ సల్తనతే కనుక భారతదేశం అని ఆ రోజుల్లో ఉన్నటువంటి చూపిస్తే అప్పుడు కూడా నేను భారతీయుడు కాదు. Kanyakumari wasn't in Delhi Sultanate. కన్యాకుమారిలో ఎప్పుడు మొఘలు పాలించలేదు. So I am not an Indian. నేను ఇండియన్ కాదా ఇప్పుడు? So how would these people define me now? ఇప్పుడు ఎవరైతే ఈ కుహనా మేధావులు వచ్చి భారతీయుడు అంటున్నారో వాళ్ళు భారతీయుడు అని చెప్పడానికి వాళ్ళు వాడే ప్రమాణం ఏంటి? What about British Empire? కొన్ని బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి సామ్రాజ్యం ఎలా ఉంది? Even when British was there, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉండి పాలించినప్పుడు కూడా they were Dutch. వాళ్ళు డచ్ వారు ఉండేవారు, they were French వారు ఉండేవారు. So which is the British Empire? పోర్చుగీస్ వారు ఉండేవారు. ఇంతకు వీటన్నిటిలో కలుపుకుంటే బ్రిటిష్ సామ్రాజ్యం ఏంటి? So should we exclude these Dutch and French and Portuguese, everyone? బ్రిటిష్ ఆక్రమించిన భూభాగమే ఇండియా అని అనుకుంటే ఇప్పుడున్న పోర్చుగీస్, డచ్ మరియు ఫ్రెంచ్ కాలనీలన్నింటినీ వదిలిపెడదామా? How would we define the geography of India? India? భారతీయ ఖగోళాన్ని లేదా భారతీయ భౌగోళాన్ని ఏ విధంగా ఫలానా భూభాగం భారతీయత అని చెప్పగలం? The present geography is not the geography of the Hindus. ఇప్పుడున్నటువంటి భౌగోళిక వనరులు లేకపోతే హద్దులు ఏవైతే ఉన్నాయో అవి హైందవ మత గ్రంథాలు, పౌరాణిక మత గ్రంథాలు చెప్పేవి కావు. Because as I said, Manu doesn't agree with this. ఎందుకు అంటే మను గారు మనం ఇచ్చేటటువంటి ఈ హద్దులతో ఒప్పుకోడు. If Manu is the law, ఇప్పుడు ఒకవేళ మనువే కనుక ఇప్పుడు ఆ మను రాసినటువంటిదే కనుక ధర్మశాస్త్రం అయితే, and if Ambedkar, if it hasn't given, if they want to reject the Ambedkar's constitution, ఇప్పుడున్నటువంటి వీళ్ళు ఈ కుహనా మేధావులు లేకపోతే కొత్తగా పుట్టుకొని వచ్చినటువంటి దేశభక్తులు ఏమంటున్నారంటే అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి ఈ రాజ్యాంగం మాకు అక్కర్లేదంటున్నారు. and they burned the constitution and they burned the pictures of ఆయన Ambedkar. తీసుకొచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఆయన బొమ్మను కూడా కాల్చారు. That means they want Manu. దాని అర్థం ఏమిటి అంటే దానికి ప్రత్యామ్నాయంగా మనుధర్మ శాస్త్రం కావాలి. So they should go fight with Pakistan and go to Pakistan. సో వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఆ కక్షిలో ఉన్న పాకిస్తాన్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొట్లాడుకొని అక్కడ తెచ్చుకోవాలి. So they should occupy only that land. They should not come to Telangana or South India. మను ఏదైతే ఆర్యావర్తం అని చెప్తున్నాడో ఆ ఆర్యావర్తానికే వెళ్ళాలి, దాన్నే భారతదేశంగా పరిగణించుకుని అక్కడ ఉండాలి. So did you get the picture? ఇప్పుడు అర్థమైందా మీకు ఇంతకు భారతదేశం అంటే ఏంటి భౌగోళికంగా? Even during the British Raj, మరి బ్రిటిష్ రాజ్యంలో కూడా we were all divided. మనం అందరూ కూడా విభజించబడిన వారమే. What was the Deccan kingdom? ఇందుకు డెక్కన్ ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యం ఏంటి? Who were the Nizams? నిజాములు ఎవరు? And we were completely divided. మనము ఆ ప్రాతిపదిక మీద కూడా విభజించబడిన వాళ్ళమే. And even the British Empire wasn't complete India. మరి అప్పుడున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం కూడా యావత్ భారతదేశం కాదు. The East India Company was divided into the Calcutta, Bombay and Madras. అప్పుడున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రావిన్స్ల రూపంలో మెడ్రాస్ ప్రావిన్స్ అని, సెంట్రల్ ప్రావిన్స్ అని, అలా లేకపోతే కలకత్తా ప్రావిన్స్ అని విడిపోయి ఉంది. And the rest of it was all
small ministers who were used to pay tax to the British. మిగిలిన భూభాగం అంతా కూడా చిన్న చిన్న మంత్రులుగా ఉంటూ ఉపరాజ్యాలుగా ఉంటూ ట్యాక్సులు కట్టుకుని బ్రిటిష్ వారికి ఊడిగం చేశారు. Even then I was free in Kanyakumari. ఆ సమయంలో కూడా నేను కన్యాకుమారిలో ఉంటే కనుక నేను భారతీయుడు కాదు. Because I wasn't under the Kanyakumari as such, the small place, it wasn't under British control. ఆ కన్యాకుమారి అన్న చిన్న ప్రాంతం మాత్రం ఇంకా బ్రిటిష్ వారి చేతుల్లో రాలేదు కాబట్టి. You know that the curve which touches Indian Ocean wasn't there. ఆ భూభాగం చిన్నది ఏదైతే వెళ్ళి ఇండియన్ ఓషన్ లో కలుస్తుందో అది దానిపైన బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం లేదు. So why are you saying I'm an Indian? నేను ఎందుకు చెప్తున్నాను నేను భారతీయుడిని? So I need not say Bharat Mata ki jai. కాబట్టి నేను భారత్ మాతా కి జై అనక్కర్లేదు అంటదా? So is that what you are saying? ఇదేనా నువ్వు అనేది? So how would you define an Indian? ఇప్పుడు చెప్పండి, భారతీయుడిని ఒక భారతీయుడిని చెప్పడానికి ఏంటి ప్రమాణం? So how would you define it by the race? నువ్వు జాతిని ఆధారంగా చేసుకుని భారతీయుడు చెప్తావా? At least broadly there are at least 4 races. మరి పై నుంచి చూస్తే కనుక కనీసం 4 పెద్ద జాతులు భారతదేశంలో ఉన్నాయి. The Dravidian race, ఒకటేమో ద్రవిడ జాతి, the Aryan race, ఆ తర్వాత ఆర్య జాతి, Tibeto-Burman race, ఆ తర్వాత బర్మా ప్రాంతం నుంచి వచ్చినటువంటి టిబెటో బర్మన్ అన్నటువంటి ఒక జాతి, Afro-Asiatic race. ఆ తర్వాత ఆస్ట్రో ఏషియన్ అన్నటువంటి ఇంకొక జాతి. So would you define it that way? ఆ రకంగా ఆ జాతుల ప్రకారంగా నువ్వు భారతీయులను నిర్వచిస్తావా? So if you define it, then we should have 4 nations then, at least broadly. ఒకవేళ అలా నిర్వచిస్తే కనీసం 4 జాతులు భారతదేశంలో ఉన్నాయి. So we cannot have this akhand Bharat. కనుక ఈ అఖండ భారతం అనేది ఏది లేదు, అది మిథ్య. Would you divide it by the language? ఒకవేళ భారతదేశాన్ని కనుక భాషా ప్రాతిపదికన కనుక మనం తీసుకుంటే, see, if you divide it by the language, then actually Dalits whose votes they are asking, they are not Indians. ఒకవేళ భారతదేశంలో ఉన్నటువంటి భాషా ప్రాతిపదికన కనుక ఎవరు భారతీయుడు ఎవరు భారతీయుడు కాదు అని అనుకుంటే, ఉన్నటువంటి ద్రవిడ భాషల్లో ఉన్నటువంటి మేచ భాషగా ఏదైతే చెప్పారో వాటి పదాలు అసలు భారతీయ పదాలు కావు. And because these people never allowed us to study. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి వారిని చదువుకోవడానికి వారు అనుమతి ఇవ్వలేదు. You know, Bhagavad Gita 18:42-44, they said that studies should be only the right of the Brahmin. భగవద్గీతలో 18వ అధ్యాయం 42 నుంచి 44 వరకు చదివితే కేవలం బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి అని ఉంది. And you know, the Shudra should always serve them. కేవలం శూద్రుని యొక్క పని ఏమిటంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ఊడిగం చేసుకోవాలి, అది మాత్రమే వాడికి ఇచ్చినటువంటి పని, అదే చేయాలి. That is the dharma. అదే సనాతన ధర్మం. See, the dharma is not ethics. అది ధర్మం అంటే పొరపాటు దాన ధర్మాలు చేయడం మంచి పనులు చేయడం అనుకునేది. Dharma is not ethics. అది కాదండి మంచి పనులు చేయడం నా ధర్మం అంటే. Dharmam is you should serve the Brahmin. ధర్మం అంటే మరి పైన ఉన్నటువంటి 3 అగ్రకులాలకు ఊడిగం చేయడమే ధర్మం. ఎవరికి? శూద్రులకు. అది నీకు ఇవ్వబడిన ధర్మం, అదే చేయాలి. See, if you look at even the రామాయణం చూస్తే కూడా, see, someone did what the Brahmin should be doing. బ్రాహ్మణుడు మాత్రమే చేయాల్సినటువంటిది బ్రాహ్మణేతరుడు అనేటువంటి ఒకడు చేశాడు. Who's that? There was a controversy on that. కొన్ని రోజుల క్రితం దీని మీద ఒక కాంట్రవర్సీ కూడా నడిచింది. The శంభుకుడు. He did what the Brahmin should do. శంభుకుడు ఏం చేశాడు అంటే కేవలం బ్రాహ్మణుడు మాత్రమే చదువుకోవాలి, శంభుకుడు చదువుకోవడం మొదలుపెట్టాడు. These people want a Ramraj. వీళ్ళేమో రామరాజ్యం కావాలి వీళ్ళకు. What did Rama do to Shambhuka? రామరాజ్యంలో రాముడు ఏం చేస్తాడో తెలుసా మీకు? Shambhuka, what did he do to him? శంభుకుడు ఏం చేశాడు? శంభుకుడితో రాముడు ఏ విధంగా ప్రవర్తించాడు? When he did what only the Brahmin, Shambhuka who's an outcast did what the Brahmin should do, Rama went and killed him. శంభుకుడు బ్రాహ్మణుడు మాత్రమే చదవాల్సినటువంటి వాటిని చదివాడు అన్నటువంటి ఒకే ఒక నెపం చేత నువ్వు చదువుతున్నావు కాబట్టి బాగా అరిష్టం వాటిల్లింది అని రాజైనటువంటి రాముడు వెతుక్కుంటూ వెళ్ళి తను అడిగాడు. So do you want a Ramraj? సో రామరాజ్యం అంటే ఇది మరి అంటే శూద్రుని చంపడం. Do you want that? మీకు కావాలంటది? Or what does Jesus say? యేసు ప్రభు ఏం చెప్పాడు? The disciples when they preach, యేసు ప్రభు యొక్క శిష్యులు వారు వెళ్ళి ప్రకటించినప్పుడు when arrested the disciples, what did they say? వారిని పట్టుకున్నప్పుడు బందీలుగా చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారు? These are uneducated men. వీళ్ళకి అసలు చదువురానే రాదు. That means these are untouchables or whatever. వీళ్ళు ఇంకొక రకంగా చెప్పాలంటే సమాజంలో అణచివేయబడిన వారో లేకపోతే పక్కన ఉన్న వాళ్ళు.
and they recognized that they were with Jesus. ఆ వాళ్ళు యేసుతో కలిసి ఉన్నారు అని గుర్తించారు. That's what the missionaries recognized. అదే మన క్రైస్తవ మిషనరీలు కూడా గుర్తించారు. They educated us. ప్రతి ఒక్కరిని ఎవరైతే వెలివేయబడ్డారో, ఎవరైతే అణచివేయబడ్డారో వారికి కూడా విద్యను అందించారు. See, we do not limit education only to the Brahmins. కేవలము ఒక కులానికో ఒక వర్ణానికి మాత్రమే చదువు అన్నటువంటి ఆంక్షలు మనకు లేవు. These people have it. వీరికి ఎవరైతే భారతదేశం పైన మనుధర్మ శాస్త్రం రావాలని అనుకున్నారో వీరికి అలాంటి హద్దులున్నాయి. Manu 191 says that. మనుధర్మ శాస్త్రం 1:91 అదే మాట చెప్తుంది. That education is only the right of a Brahmin. కేవలం బ్రాహ్మణుడికి మాత్రమే చదువుకునే హక్కు ఉందని మనుధర్మ శాస్త్రం చెబుతోంది. Jesus doesn't say that. యేసుక్రీస్తు అని చెప్పలేదు. He made the fishermen or anyone who came to him. They were, even people who were thieves. చేప పట్టుకునే వారిని, జాలరు వారిని, కొంతమంది అయితే దొంగలు, అలాంటి వారు సైతం మారి ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత విద్యావంతులయ్యారు. They came to Jesus and they were reformed. వారు ఆయన వైపుకి వచ్చిన తర్వాత జ్ఞానం వైపుకు వెళ్ళారు. They were transformed. వారు మార్పుకు లోనయ్యారు. Not, Jesus did not teach that you should suppress someone. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఫలానా వారిని అడగదొరకాలి అని నేర్పించలేదు. That's what the missionaries did. అదే మన క్రైస్తవ మిషనరీలు చేశారు. And we forgot that. మనం అది మర్చిపోతున్నామేమో. We forgot that. మనం మర్చిపోయాం. So should the nation be defined by religion? కనుక మరి కొన్ని మత ప్రాతిపదికన భారతదేశాన్ని నిర్వచిద్దామా? How many native religions are there in India? భారతదేశంలో ఇదే భూభాగంలో పుట్టినటువంటి మతాలు ఎన్ని ఉన్నాయి? How would you define what is native? ఈ గడ్డకే చెందినటువంటి మతం ఇది అని చెప్పడానికి ఉండే అర్హత ఏంటి? Aryavartana is not native religion. ఆర్యావర్తంలో పాటించినటువంటి మనుధర్మం కేవలం అది ఈ భూభాగానికి చెందినటువంటి మతం కాదు. Ashoka's religion, if we take it as native, మరి అశోకుడు పాటించినటువంటి ధర్మాన్ని ఈ భూభాగానికి చెందింది అని చెప్పచ్చా? how far you should go to define history and who are the natives here? ఎంత వెనక్కి వెళ్ళి ఇక్కడ ఈ భూభాగంలో ఉన్నవారు పాటించిన మతం ఇది అని చెప్పడానికి చరిత్రలో ఎంత వెనక్కి వెళ్ళాలి? So if we go by the Sanatana, which was forever and ever, something like that. So Manu says that from Himalayas to India. So that is their సనాతనంగా ఉంది. నువ్వు ఏదైతే ధర్మం గురించి మాట్లాడుతున్నావో అది కేవలం హిమాలయాల నుంచి వింధ్య వరకే ఉండాలి, దాని తర్వాత లేదు. If you go by the language, you should study only Sanskrit. నువ్వు కనుక భారతదేశం భాషల వైపు కనుక వెళితే భారతదేశం ఏంటో నిర్వచించడానికి కేవలం సంస్కృతం మాత్రం చదువుకోవాలి. They shouldn't come to our English medium school. మన ఇంగ్లీష్ మీడియం స్కూల్ రాకూడదు. Why don't they follow their Sanatana? మరి ఎందుకని సనాతన ధర్మాన్ని అక్కడ అవలంబించట్లేదు? They should not come to our English medium school. వాళ్ళు మన ఇంగ్లీష్ మీడియం స్కూల్ రాకూడదు. If they do not come, they'll beg on the street. వాళ్ళు కనుక ఇప్పుడు వచ్చి ఇంగ్లీష్ మీడియం చదువుకోకపోతే అడక్క తింటారు బయట. And because many people who are Dalits do not serve them, they will beg. ఒకవేళ వారిని వెళ్ళి వారికి ఊడిగం చేయడానికి ఇంకా దళితులు ఉండరు కాబట్టి స్కూళ్ళలోకి వచ్చి చదువుకుని ఉద్యోగాలు సంపాదించారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఊడిగం చేసేవాళ్ళు దొరకరు, వాళ్ళ అడగలేదు తప్పదు. Because Dalits are educating themselves in English medium. ఎందుకు అంటే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో దళితులు చదువుకున్నారు. This was opposed, that? మీకు విషయం తెలుసా? దళితులు చదువుకోవడాన్ని భారతీయ సంస్కృతికి భిన్నంగా ఉంది అంటూ దాన్ని వ్యతిరేకించారు. In fact, the English education also was opposed. నిజానికి చెప్పాలంటే ఆంగ్లంలో చదువును కూడా తిరస్కరించారు. See, among the missionaries, there were two categories. మరి ఈ మిషనరీలలో కూడా రెండు తెగలు ఉన్నాయి. Both were opposed. రెండు వర్గాలను కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది వ్యతిరేకించారు. See, they were Orientalists. మొదటిది ఓరియంటలిస్టులు. Orientalists educated even the Dalits or untouchables or whoever it is, whoever came to them in Sanskrit and other languages. మరి ఓరియంటలిస్టులు ఏం చేశారు అని అంటే వారి దగ్గరికి వచ్చినటువంటి దళితులైనా ఎవరైనా సరే సంస్కృత భాష మరియు సాధారణంగా వాడే అన్ని భాషల్లోనూ వారికి తరబీదులు ఇచ్చారు, వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇచ్చారు. This was opposed. దాన్ని కూడా వాళ్ళు తిరస్కరించారు. ఈ దేశంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఆర్యులుగా పిలువబడుతున్నారు, they were people who were believed in practical education. కొంతమంది ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అంటే వృత్తి విద్యల పైన విశ్వాసం ఇచ్చారు.
So this was to find jobs in British Empire. ఆ వృత్తి విద్యలు నేర్చుకుని బ్రిటిష్ వారి రాజ్యంలో కొద్ది ఏదైనా ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు, కొలువులు చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. This was also opposed by the caste Hindus. ఇది కూడా కుల వ్యవస్థలో ఇరుక్కుపోయినటువంటి హైందవవాదులు అంటే మతోన్మాద ఆలోచన ఉన్నటువంటి మనువాదులు వ్యతిరేకించారు. And the education itself was opposed by the British Empire. అసలు ఈ బ్రిటిష్ రాజ్యము కూడా అసలు వీరికి చదువు అవసరమా అంటూ నిర్లక్ష్యం చేసింది. Most of the people who were employed initially in the British Empire were the high caste people. కేవలము అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ క్షత్రియులకు మాత్రమే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఈ బ్రిటిష్ వారి రాజ్యంలో దొరికేవి. In the initial stages. కొద్ది రోజులకు అంటే మొదటిగా ఉన్నటువంటి రోజుల్లో. Because they opposed all the education. ఎందుకు అంటే వారు మిగిలిన వారు చదువుకోవటాన్ని ఇష్టపడలేదు, దాన్ని ఆపారు, దాన్ని నిలువరించారు. Yet the missionaries worked against the British, against the caste system, against the caste Hindus. కానీ క్రైస్తవ మిషనరీలు ఈ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా, దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి కుల పాలకులకు వ్యతిరేకంగా పోరాడుతూ కుల వివక్ష నిర్మూలన చేస్తూ ప్రతి ఒక్కరికి చదువు చెప్పారు. They went to their place and taught them the education. వారి గుడిసెలకు వెళ్ళి వాళ్ళకు చదువు చెప్పారు. We forget all that. అది మనం మర్చిపోతాం. You know, when someone says you are not an Indian because you do not sing, do not say Bharat Mata ki Jai, then we say, oh, I should say to be an Indian. నువ్వు భారత్ మాతాకి జై అనట్లేదు కాబట్టి నువ్వు భారతీయుడు కాదు అంటే అవునా నేను చెప్పాలేమో అని అనుకుంటాం. But we don't even want to know what does the constitution say. అసలు మన భారతదేశ రాజ్యాంగం ఏం చెప్తుంది అనేది కూడా మనకు తెలియకుండా పోయింది. How long you should live in India to become an Indian? మీరు భారతదేశంలో జీవించడానికి ఎన్ని రోజులు జీవిస్తే భారతీయుడు అయిపోతారు? If you are born in Indian, are you an Indian? నువ్వు భారతదేశంలో కనుక పుడితే నువ్వు భారతీయుడివా? We do not know all that. మనకు తెలియదు ఇవన్నీ. You know, they are defining now. వారు కొత్త నిర్వచనాలు మన మీద రుద్దుతున్నారు ఇప్పుడు. Would you not define? మరి నిజంగా నిర్వచించాల్సిన మీరు అలాగే నోరు మూసుకుంటారా? Because our God is a God who defines everything. ఎందుకంటే మన దేవుడు నిర్వచనాలు ఇచ్చే దేవుడు. When he created, he said it is good. ఆయన సృష్టించిన తర్వాత మంచిగా ఉంది అని సృష్టికి మంచిగా నిర్వచనం ఇచ్చాడు. He called, when he made man and woman, he called them male and female. ఆయన స్త్రీ పురుషులు చేసిన తర్వాత నరుడుగాను నారుగాను వారిని పిలిచాడు, నిర్వచించాడు. He defined it. వారిని నిర్వచించాడు. Our God is a God of definition. మన దేవుడు నిర్వచనాలు ఇచ్చే దేవుడు. But they are defining it for us now. కానీ ఇప్పుడు మన దేవుడికి ప్రతిగా వారి నిర్వచనాలు మనం తీసుకోవాల్సి వస్తుంది. Would you not define? మీరు ఎప్పుడు నిర్వచిస్తారు? The missionaries defined all the movements in India. భారతదేశంలో పుట్టిన ప్రతి విప్లవానికి నిర్వచనం ఇచ్చింది మిషనరీలు. They defined the sati. వారు సతీ సహగమనానికి నిర్వచనం ఇచ్చారు. They defined the marriage. వారు వివాహ వ్యవస్థను నిర్వచించారు. In fact, when Ambedkar bought the Hindu Marriage Act, there was opposition in the parliament. హిందూ మ్యారేజ్ యాక్ట్ ని ఎప్పుడైతే ప్రవేశపెట్టాడో అంబేద్కర్ గారు అక్కడ పార్లమెంట్ లో కూడా దాన్ని వ్యతిరేకించారు. You know why? ఎందుకో తెలుసా? Because Hindus believed in polygamy. ఎందుకు అంటే హైందవ ధర్మంలో అప్పటికే బహుభార్యాత్వం ఉండేది. Not just polygamy but polyandry also. కేవలం బహుభార్యాత్వమే కాదు, బహుభర్తలను కలిగి ఉండటం కూడా సాధ్యమే. And I would not take names, but there are communities or caste names which are identified as polyandry. కేవలం నేను కొన్ని జాతులు వాళ్ళ పేర్లు తీయడం నాకు ఇప్పుడు ఇష్టం లేదు, కానీ కొన్ని సమాజాల్లో బహుభర్తను కలిగి ఉండటం అన్నది సర్వసాధారణం. And they even defined the temple prostitution should not be there. అసలు దాన్ని ఏమంటారు, దేవదాసి వ్యవస్థ అన్నది ఉండకూడదు, కానీ దానికి కూడా నిర్వచనం ఇచ్చారు. They defined women's education. వారి నిర్వచన ఆధారంగా స్త్రీ వివక్షకు లోనే చదువుకు దూరమైంది. Of the modern India, the first feminist would be Pandit Ramabai. మొట్టమొదటిసారిగా నవభారతంలో కనుక మొట్టమొదటి ఫెమినిస్ట్ గా ఎవరైనా చూడాలి అంటే అది పండిత రమాబాయి గారిని చూడాలి. They don't speak about her. ఆమె గురించి మాట్లాడరు. They speak about someone who didn't contribute much at all, but like the Nightingale of India or someone like that, but they would never
speak about Pandit Rama. అన్ని బిసెంట్ గారినో వాళ్ళనో వీళ్ళు లేకపోతే నైటింగేల్ ఆఫ్ ఇండియా నా సరోజినీ నాయుడు గారినో వాళ్ళ పేర్లు తీసుకుంటారు కానీ రాజకీయంగా ముందుకు వచ్చారని. కానీ సామాజికంగా మరి పనిచేసినటువంటి పండిత రమాబాయి గారు మొట్టమొదటి ఫెమినిస్ట్ గా ఈ దేశంలో ఉన్నప్పటికీ ఆమె క్రైస్తవురాలు కాబట్టి ఆమె పేరు తీయదు. In spite of all the opposition from the caste Hindus, she stood and redeemed the Indian world. భారతదేశంలో ఉన్నటువంటి కుల వివక్ష మొత్తము ఆమె ఆ కుల వివక్షను కూడా ఎదిరిస్తూ ఆ కుల నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడింది, ఆమె నిలబడింది. But they would never speak. కానీ ఆమె పేరు ఎప్పుడు తీసుకోరు. Do you know how they are defined? Now you do know how they are defining history. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఏ విధంగా చరిత్రను వారు తిరిగి రాస్తున్నారు, చరిత్రకు ఏ విధంగా కొత్త నిర్వచనాలు ఇస్తున్నారు. Don't think the Congress government is not Hindu government. మీరు ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ అది హిందూ గవర్నమెంట్ కాదులే, మనువాద గవర్నమెంట్ కాదు అని అనుకుంటున్నారేమో. Ambedkar said the Congress is Hindu government. అంబేద్కర్ గారి నిర్వచనంలో కాంగ్రెస్ కూడా హైందవ గవర్నమెంటే. You know, Gandhi was a caste Hindu. గాంధీ గారు కులపిచ్చినటువంటి కుల వ్యవస్థ నమ్మినటువంటి వాడు. So how would you define an Indian? ఇప్పుడు చెప్పండి భారతీయుడిని మీరు ఏ విధంగా నిర్వచిస్తారు? In fact, if you look at the definition what Ambedkar gave, ఇప్పుడు కనుక మీరు ఒకసారి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి నిర్వచనం కనుక చూస్తే it would absolutely agree with everything what the Bible says. బైబిల్ చెప్పిన ప్రతి విషయంతోనూ అంబేద్కర్ గారు చెప్పే మాటలు అంగీకరింపబడతాయి. It would be people, అది ప్రజలు, in spite of language, వారి భాష అన్నటువంటి వ్యత్యాసం లేని ప్రజలు, in spite of race. వారి జాతులు వేరైనా. See, the caste is a creation of man. మనుషులు తీసుకొచ్చినటువంటి కృత్రిమమైనటువంటి పద్ధతి ఈ కులం. That's why it is not mentioned in the Bible. అందుకనే అది బైబిల్లో లేదు. You know, what all, as Jerry started where, what all would be there in heaven, you know, the race from every language, every tribe, you know, which is God made it that way. ప్రతి భాష, ప్రతి జాతి అనే వారు ఎవరైతే పరలోకంలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తామో అలాంటివన్నీ కూడా ఈ లోకంలో ఉన్నాయి. అవన్నీ కూడా మనం పడిపోయిన తర్వాత పర్యవసానంగా దేవుడు మనకు అనుమతించినటువంటి కులం కాదు. Because it is creation of man. ఎందుకు అంటే ఆ కులము మనిషి సృష్టించుకున్నాడు. Not Brahma. అది బ్రహ్మ కాదు. No, Brahma is a nobody. బ్రహ్మ అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు మనకు. You know, it is a creation of man. అది మనిషి పుట్టించుకున్నాడు. But God says whatever was from him, everybody would be there. కానీ దేవుడు అంటాడు నా ప్రతి ఒక్కరు ప్రతి జాతి ప్రజలు అక్కడ ఉంటారు. ప్రభువు అనుమతించిన Every language. ప్రతి భాషకు సంబంధించిన వారు ఉంటారు. And these people are made into a holy nation. ఇలాంటి వారిని ఒక జాతిగా లేకపోతే ఒక దేశంగా ఆయన నిర్ణయించాడు. These people are made into a priesthood. ఇలాంటి వారిని ఏర్పరచబడిన యాజక సమూహంగా చేశాడు. That is what Ambedkar defined in the Constitution. అదే మన రాజ్యాంగంలో కూడా అంబేద్కర్ గారు ఇదే నిర్వచనాన్ని ఇచ్చారు. Is it there in Buddhism? ఇది బౌద్ధంలో ఉందా? You know, Buddha cannot be a Shudra, cannot be a Buddha. ఆయన నిన్న ఇంతవరకు మనం చూసినట్లుగా శూద్రుడు బౌద్ధుడిగా కాలే. What about Jesus? కానీ యేసు ప్రభు ఏంటి? And in this kingdom, ఆయన రాజ్యం ఏమిటి? you and I, even a Brahmin or anybody can be in his నువ్వైనా నేనైనా బ్రాహ్మణుడైనా ఎవరైనా సరే సమానంగా ఆయన రాజ్యానికి రాగలం. That's how it was defined. అలా ఆయన నిర్వచించాడు. Though he took Buddhism, that is a completely different story. ఆయన ఎందుకు బుద్ధిజం తీసుకున్నాడు అనే మాట వేరే, అది ప్రస్తావించక్కర్లేదు ఇప్పుడు, అది వేరే కదా. But if you read Ambedkar's writing, కానీ అంబేద్కర్ గారు రాసినటువంటి తన రచనలు కనుక చూస్తే you would hardly find anything quoted from Buddha. బుద్ధుడి నుంచి తీసుకున్నది ఏది కనపడదు మీకు, చాలా తక్కువ. You would find, you know, even casually when he speaks, you would find many quotations from the Bible. ఆయన మామూలుగా మౌఖికంగా మాట్లాడినప్పుడు కూడా బైబిల్లో ఉన్న విషయాలు చాలా మాట్లాడతాడు. Even in ordinary, you know, speech, సామాన్యంగా ఇచ్చే తన మాటల్లో కూడా బైబిల్లో ఉటంకిస్తాడు without reference. ఆయన రెఫరెన్స్ లేని చెప్పడు. The Bible, we don't believe in, you know, if you don't give reference, it is not plagiarism. బైబిల్లో రెఫరెన్స్ చెప్పినంత మాత్రాన అదేదో పెద్ద తప్పేం కాదు. But if you read your Bible and read Ambedkar, there are so many places you would quote. బైబిల్ చదువుకొని దాని నియమాలను అర్థం చేసుకున్న వాళ్ళకు అంబేద్కర్ రచనలో ఎక్కువ భాగం బైబిలే కనిపిస్తుంది. So it is obvious that he did not take anything, you know, from Buddhism. కనుక బుద్ధిజము లాంటి మిగిలిన భావజాలాల నుంచి అంబేద్కర్ గారు అరువు తెచ్చుకునేవి లేదట. So he defined a nation like that. దేశాన్ని ఆ విధంగా ఆయన నిర్వచించాడు. Though there are, you know, differences, like
there is the discrimination is still there in the constitution. ఇలాంటి వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి రాజ్యాంగంలో కూడా కొంత వివక్ష కనిపిస్తుంది. Because it is man-made. ఎందుకు అంటే అది కూడా అంబేద్కర్ అనేటటువంటి ఒక మనుషుడు రాసిందే. So who is the actual redeemer? ఎవరు నిజమైనటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చేటటువంటి వాడు, విడిపించేవాడు? There is no flaw in God's law. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఎటువంటి పొరపచ్చాలు లేవు. Everybody is included. ప్రతి ఒక్కరికి అందులో స్థలం ఉంది. Everybody. ప్రతి ఒక్కరికి. Even the Jewish law, when it was there, it should be applied to the native and to the stranger alike. అప్పుడు ఉన్నటువంటి యూదా సంస్కృతిలో వాడినటువంటి పాత ధర్మశాస్త్రము కూడా యూదులకు మరియు మరి పరదేశులకు ఇద్దరికి సమాన స్థాయిలో అది ఆపాదించాలి అని దేవుడు చెప్పాడు. Let's take one example, two examples, and we'll close. నేను ఒకటి రెండు ఉదాహరణలు తీసుకుని ముగిస్తాను. What about society? మన సమాజం గురించి ఏంటి? How would the Hindu define a society? ఈ సమాజాన్ని ఒక మనువాది ఏ విధంగా నిర్వచిస్తాడు? How would he define? ఎలా నిర్వచిస్తాడు? One, as in, there are few people who are not seeable also. కొంతమందిని అసలు చూడకూడదు అంటాడు. And they are untouchables. కొంతమందిని తాకకూడదు అంటాడు. They are people who are privileged for education and advice. కొంతమందికి మాత్రమే చదువు, ఆ తర్వాత కొంతమంది దగ్గర మాత్రమే సలహాలు తీసుకోవాలి అంటాడు. So there is class segregation in watertight compartments. కనుక ఇలాంటి డబ్బాల్లో వేరు శ్రేణుల్లో ప్రజల యొక్క స్థాయి నిర్ణయించబడింది. One cannot cross to the other side. ఆ ఒకరు ఇటువైపు నుంచి అటువైపుకు వెళ్లేందుకు ఆస్కారమే లేదు. Let's take the Old Testament, which people think that it was discriminatory. పాత నిబంధన గ్రంథంలో కొంతమంది అంటున్నట్లుగా ఒకవేళ వివక్ష ఉందా అని చూద్దాం. Even if you take someone who sold himself as a slave. కొంతమంది ఎవరైతే బానిసలుగా అమ్మబడుతున్నారో కొంతమంది అలాంటి వారిని తీసుకున్నా గానీ they sold themselves as slaves. వాళ్ళంతకు వాళ్ళు బానిసలుగా అమ్ముకున్నారు. They would be redeemed. అయినప్పటికీ వారికి విడుదల ఉంది. There was a year of jubilee. వారికి జూబిలీ అనేటటువంటి సంవత్సరం రోజున వారిని విడిపించాలి. So there is nothing suppression forever. అంటే మొత్తానికి బతికినాళ్ళు నువ్వు ఇలాగే ఉండాలి అన్నటువంటి ధర్మశాస్త్రం లేదు. That was how the society was defined. అలాంటి సమాజాన్ని నిర్మించినట్లుగా బైబిల్ నిర్వచిస్తోంది. See, if you look at history and the suppression, there is no recorded history. These people say there is no recorded history. ఒకవేళ ఈ అణగారిన వర్గాల యొక్క చరిత్ర కనుక తీసుకుంటే అసలు అలాంటి చరిత్ర ఎవరు రాయలేదు అంటారు వీళ్ళు. Why? ఎందుకు రాయలేదు? They did not educate anybody. నంబర్ 1, మొదటిగా ఎవరికి రాసేంత క్షమతను ఇవ్వడం కోసం ఎవరికి చదువు చెప్పలేదు. And these people believe that it is God given privilege to suppress someone. ఇంకా వీళ్ళు ఏం నమ్మారు అంటే దేవుడే వీరికి అధికారం ఇచ్చి అవతల వారిని అణగారిన వారిగా చేసేందుకు వీరికి ఆధిక్యతను ఇచ్చాడని నమ్ముతున్నారు. And if it is God given privilege, would you write? దేవుడే కనుక అది అనుమతిస్తే దానికి వ్యతిరేకంగా ఎవరు వస్తారు? So you did not have ethical standard that it is wrong. కాబట్టి ఇది తప్పు అని చెప్పడానికి ఒక నైతిక ఆధారం అనేది లేకుండా పోయింది సమాజంలో. So they did not write. అందుకనే ఎవరు రాయలేదు. So actually at least some recorded history comes from the missionaries who recorded it. ఒకవేళ ఏదైనా మరి ఆధారపూర్వకంగా రాసినటువంటి చరిత్ర ఏదైనా ఉందా అంటే మన పితరులు క్రైస్తవ మిషనరీలు రాసిందే ఉంది. So about the history of India, the Dalit, ఇది భారతదేశ చరిత్ర, ముఖ్యంగా అందులో దళితుల చరిత్ర. That's how these people were. అలాగే మీరు చూస్తారు. And that's how the society was. అలాగే సమాజం ఉండేది. And we forget the missionary work. కానీ మనము మన పితరులు చేసినటువంటి ఆ కార్యాలను మర్చిపోతాం. And we are not adding to the missionary work. వారు చేసిన పనిని కొనసాగిస్తూ మనం ఏమీ చేయకుండా ఉన్నాం. If you are a teacher, you should excel in teaching and go and uplift someone. ఒకవేళ మీరు ఉపాధ్యాయులుగా ఉంటే ఆ వృత్తిలో మీకంటే బెటర్ గా ఉండడానికి వీల్లేదు. అంత చక్కగా రాణించాలి, మిగిలిన వారిని పురోగతి తీసుకుని రావాలి. What about an engineer? ఒకవేళ మీరు ఇంజనీర్ అయితే do you know the engineer's contribution as missionaries? మరి భారతదేశంలో ఇంజనీర్లుగా వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీల గురించి మీకు తెలుసా? Do you know a civil engineer who built a dam? ఒక సివిల్ ఇంజనీర్ ఎవరైతే డ్యామ్ కట్టారో ఆయన గురించి మీకు తెలుసా? Can you name one? We forget, isn't it? మనం మర్చిపోతాం అప్పుడప్పుడు. We do not want to imitate him.
మనం అలాంటి నిర్మాణాత్మక పనులకు వెళ్ళడం కష్టం మనకు. We are actually living and accepting what the Brahmins have implemented on us. మన పైన ఈ బ్రాహ్మణవాదులు ఏదైతే నిర్వచించి మన పైన రుద్దుతున్నారో దాన్ని స్వీకరించే ప్రయత్నం చేస్తున్నాం. You know, if you want to excel, you will be like Arthur Cotton. ఒకవేళ నువ్వు కనుక రాణించాలి అని అనుకుంటే సార్ ఆర్థర్ కాటన్ లాగా తయారవ్వాలి. We do not want to study. మనం అంత చదవే అంత అవసరమే లేదు మనకు. We want to play guitar. మనం గిటార్ కొట్టాలి, వర్షిప్ చేయాలి, And that is everything. మిగిలినంతా దేవుడు చూసుకుంటాడు. That's not Christianity, my dear. అది క్రైస్తవ భావజాలం కాదు సహోదరుడా. What would have been the state of Andhra Pradesh if it was not for the dam? అది ఒకవేళ ఆనాడు ఆ కాలువలు ఆ డ్యాములు కట్టినటువంటి ఆ దైవజనులు కనుక లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణల పరిస్థితి ఎలా ఉండేది? It would not have been green. అది పచ్చగా ఉండేది. You know, Indians would have taken ages to build, I think. మరి భారతదేశంలో కనుక ఈ ప్రభుత్వాలు కడితే కొన్ని వందల సంవత్సరాలు పట్టేదేమో. You know, they are building something in Hyderabad, you know, it takes, 10 years, 15 years, which could have been done in very few. హైదరాబాద్ లో 10, 15, 20 సంవత్సరాల నుంచి కడుతున్నారు. అది మా అయితే వాళ్ళకు 2-3 సంవత్సరాలు కట్టేవారు, కట్టిన 5 నెలలు మళ్ళీ పడిపోతుంది. We can do it. మనం చేయగలం. Do we want to do? కానీ మనం చేసే మనసుందా? You know, many pastors say that, what you study, you study 10th standard, you come into God's ministry. చాలా మంది పాస్టర్లు ఈ రోజు ఇలా తయారయ్యారంటే ఏం చదువుతారా, 10 అయిపోయింది కదా, సంఘంలో బయట పెట్టుకుని వచ్చేనాతో అంటారు. Is that not Christianity, my dear? అదేనా మన క్రైస్తవ్యం? What he did, that is the transformation. ఆ వారు ఆనాడు తలపెట్టింది యావత్ సమాజాన్ని సమాజ రూపురేఖలు మార్చింది. What William Carey did, that is విలియం కేరీ గారు చేసిన పని ఈ రోజు క్రైస్తవ సమాజ రూపురేఖలు మార్చింది. That's what we should be doing. అది అలాంటి పనులు, ఉన్నతమైన తలంపులు మనం కలిగి ఉండాలి. What Pandit Ramabai did, that's what we should be doing. పండిత రమాబాయి గారు చేసినటువంటివి అవి గుర్తుంచుకోవాలి. That's what we should be doing. అది మనం చేయాలి. What the medical missions, what they did there, that's what we should be doing. మెడికల్ మిషన్స్ లో వాళ్ళు చేసినటువంటి వాళ్ళు ఆ రోజు డాక్టర్లుగా వచ్చి పోరాడింది మనం కంటిన్యూ చేయాలి. Do you know the state of medical condition in our state? మన రాష్ట్రంలో వైద్య పరిశ్రమ ఎలా ఉందో మీకు తెలుసా? You can come below poverty line just because of one sickness. ఒక్క రోగం కారణంగా అష్టదరిద్రాల్లోకి మునిగిపోవచ్చు రోజు. ఒక్క రోగం చాలు. Because you cannot go to a government hospital to treat yourself. ఎందుకంటే నువ్వు పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోలేవు. ఉన్నది కూడా చచ్చిపోతాను భయం. You cannot, if you go to a corporate hospital, then you come below poverty line. నువ్వు అక్కడికి పోయినావంటే ఉన్నది దరిద్రంలోకి వెళ్ళిపోతావు. What is your contribution if you are a doctor? ప్రైవేట్ ఆసుపత్రికి పోయినా అలాగే తయారవుతావు. మరి నువ్వేం చేస్తున్నావు? As a Christian, what is your contribution? నువ్వు క్రైస్తవుడిగా ఈ సమాజానికి ఏం చేస్తావు? మరి They did not have funds. వాళ్ళ దగ్గర ఇప్పుడు మన పితరుల దగ్గర ధనం ఉంది అనుకుంటారు పొరపాటు. William Carey did not have funds. విలియం కేరీ దగ్గర ఫండ్స్ ఏమి లేవు. He did not have. ఆయనకి ఏ కాంట్రిబ్యూషన్ ఫండ్స్ లేవు. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. To start CMC, they did not have funds. సిఎంసి ఈ రోజు సిఎంసిగా ఉన్నటువంటి హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి ఏ ఫండ్స్ లేవు. There was opposition from the caste leaders. అప్పుడు ఉన్నటువంటి కుల రాజకీయాల కారణంగా ఆ హాస్పిటల్ కట్టకూడదు అని వ్యతిరేకంగా పోరాడారు. There was opposition from British వారి వద్ద నుంచి కూడా వ్యతిరేకత ఉంది. to do all these things. ఇలాంటి పనులన్నీ అయినా చేశారు. Yet they did. అయినా చేశారు. Will we do the same thing? మరి మీరేం చేస్తారు? That's how I would say we can define ourselves as true Indians. నేనంటాను అలాంటి పోరాట పటిమ, అలాంటి సమాజోద్ధరణ పటిమ కలిగిన వారు నేను నిజమైన భారతీయుడిని అని చెప్పగలను. They did it in spite of religion. They served the Muslims, they served the caste leader, they served Shudra, everybody. వారు మత వివక్ష లేకుండా, కుల వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి సమాజంలో సేవ చేయడం తీసుకొచ్చారు దేవుని రాజ్యం కోసం. But these people say that is not. They did, and these people did not do anything at all. కానీ పోనీ ఇక్కడ ఉన్నటువంటి జాతీయ అహంకారాలు ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు. What did the RSS founder do? పోనీ ఆర్ఎస్ఎస్ ఫౌండర్ గోపాల్ ఏం చేశాడు చెప్పండి? What did he do? Did he establish an hospital? ఒక్క హాస్పిటల్ కట్టాడా చూపించండి. Did he establish a school? ఒక్క స్కూల్ కట్టాడా చూపించండి. Nothing. ఏమీ లేదు. Yet he is a great Indian. ఆయన అయినప్పటికీ ఆయన గొప్ప భారతీయుడు. And Pandit Ramabai or anybody is not an Indian at all. పండిత
పండిత రమాబాయి గారు కానివ్వండి, విలియం కేరీ గారు కానివ్వండి, ఇలాంటి గొప్ప గొప్ప భారతదేశానికి సేవ చేసిన వాళ్ళు మాత్రం భారతీయులు కాదు. And this is not how we should define an Indian. ఇది మన భారతీయుల్ని ఏ విధంగా నిర్వచించాలి అన్నది ఇది ప్రమాణం కాకూడదు. We would define ourselves according to the missionary standard. మనల్ని బైబిల్ మరియు మనకి ఇచ్చినటువంటి మన పితరులు మిషనరీలు ఎలాంటి నిర్వచనం ఇచ్చారో ఆ నిర్వచనంలో భారతీయుడు ఎవరు అని చూస్తే They sacrificed themselves for this nation ఈ దేశం కోసం వారు ప్రాణార్పణగా పోస్తున్నారు. to uplift others, ఇతరులను వారు హెచ్చించడం కోసం ప్రయత్నించారు, not to suppress others. ఇతరులను తగ్గించడానికి అణగార్చడానికి వాళ్ళు పనిచేయలేదు. They work overnight to suppress others. ఇక్కడ ఉన్నటువంటి జాత్యాహంకారవాదులు రాత్రి మగళ్ళు పనిచేసి మనల్ని అణగారిన వారిగానే పెట్టడం కోసం ప్రయత్నం In the చేశారు. name of religion, in the name of caste, in the name of race, in every way possible. జాతి ప్రాతిపదికన, భాష ప్రాతిపదికన, మత ప్రాతిపదికన ఏది వీలు పడితే ఆ ప్రాతిపదికన మనల్ని అణగారిన వారుగానే ఉంచే ప్రయత్నం చేశారు. Jesus uplifts. కానీ యేసు క్రీస్తు పైకి లేవదీసేవాడు. The missionaries uplifted. కానీ యేసు క్రీస్తుని అనుసరించినటువంటి మిషనరీలు పైకి లేవనెత్తేవారు. That is a true Indian. అది నిజమైన భారతీయుడు. They transformed the language. వారు భాషలకు కొత్త నిర్వచనం ఇచ్చారు, మార్చారు. They transformed the medical field. రూపాంతరం చెందించారు ఈ వైద్య రంగాన్ని. They transformed the education. అలాగే విద్యా రంగాన్ని రూపాంతరం చెందించారు. What did these people do? Nothing. వీళ్ళు ఏం చేశారు? ఏమీ చేయలేదు, Except making each other fight with the other person. ఒకరితో ఒకరు కొట్లాడుకోవడానికి రెచ్చగొట్టడం తప్ప వీరు ఈ దేశానికి చేసింది ఏమీ లేదు. How will we define ourselves? మనల్ని మనం ఏ విధంగా నిర్వచించుకోవాలి? Thank you very much.